వెల్కమ్ బ్యాక్. రాత్రి పగలు రైతులు ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు మార్కెట్లో తెచ్చి అమ్మటం ఒకేతైతే మిగిలిన కూరగాయలు నిల్వ చేయటం రైతులకు పెనుభారంగా మారింది. మిగిలిన కూరగాయల కోసం ప్రభుత్వం మార్కెట్లలో కోల్డ్ స్టోరేజ్ స్టాల్స్ ని నిర్మించింది. అయితే అవి మూసివేయటంతో రైతులకు కూరగాయలు నిల్వ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు గిట్టుబాటు లేని ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల నుంచి రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్కి తీసుకొస్తూ ఉంటారు. రైతులే కాకుండా సహాయక బృందాలు కూడా రైతు బజార్లో విక్రయించే వెసులుబాటు ఉంది. అయితే ప్రతిరోజు అమ్మకం తర్వాత మిగిలిపోయిన కూరగాయల్ని నిల్వ చేసేందుకు మెహదీపట్నం రైతు బజార్లో ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు సహాయక బృందాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెహదీపట్నం రైతు బజార్లో దాదాపు 1800 మంది రైతులు కార్డులు కలిగి ఉన్నారు. వీరిలో దాదాపు 162 నుంచి 200 మంది రైతులు ప్రతిరోజు పొలాల్లో నుంచి కూరగాయలు, ఆకుకూరలు తీసుకొస్తారు. 1 టన్నుకు పైగా కూరగాయలు మార్కెట్కు తీసుకొస్తారు. దీంతో మిగిలిపోయిన కూరగాయలను రైతు బజార్లో నిల్వ చేసుకునే అవకాశాలు లేకపోవడంతో విక్రయదారులు, ముఖ్యంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి తెచ్చిన కూరగాయలు తర్వాత రోజు నిల్వ చేసుకునే అవకాశాలు లేకపోవడంతో చివరి నిమిషంలో తక్కువ ధరలకు అమ్మకానికి పెట్టి నష్టపోతున్నారు. ఈ రైతు మార్కెట్లో మేము కనీసం ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం. కానీ ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ఉండే ఇంతకుముందు, అది బంద్ చేసి కూడా చాలా రోజులైంది. దాని వలన ఏమవుతుందంటే అన్నీ సాడిపోయినాయి అన్నీ నెక్స్ట్ డే తెచ్చి అమ్ముతుండ్రు. అందుకొరకు కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయాలి, మరి పబ్లిక్ కొరకు మంచి పని చేయాలని నేను కోరుతున్నాను. ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా చాలా చిన్నగా ఉంది, దానికి పెద్దగా చేసి మంచిగా చేస్తేనే వీళ్ళందరూ రేపటి కొరకు మంచిగా పెట్టుకొని పోతే నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటారు. దానివలన ఫ్రెష్గా మాకు కొద్దిగా అందుతాయి. లేకపోతే అన్నీ పెరిష్ అయిపోయి ఆ మెటీరియల్ మాకు దొరుకుతుంది. ఇప్పుడు రైతు వాళ్ళది కూడా, ఎందుకంటే రాత్రికే మొత్తం తెచ్చుకుంటారు వాళ్ళు, పెట్టకుంటే మార్నింగ్ ఏమో అంతా పాడైపోతుంది. అందుకొరకు పెద్దగా చేసి మంచిగా ఓపెన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మెహదీపట్నం రైతు బజార్లో గతంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకు కోల్డ్ స్టోరేజీ మూసేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు బజార్లో ఉన్న కోల్డ్ స్టోరేజీని మరింత విస్తరించడంతో పాటు రైతులకు అవగాహన కల్పించి ఈ స్టాల్స్ ని ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు మార్కెట్లోకి తెచ్చి అమ్మడం ఒకేతైతే మిగిలిన కూరగాయలు నిల్వ చేయడం రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం కూరగాయలు నిల్వ చేయడం కోసం మార్కెట్లలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్లు ఉపయోగించకపోవడంతో కూరగాయలు నిల్వ చేయలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఎక్కడ కూరగాయలు చెడిపోతాయని తక్కువ ధరకు, గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పుడున్న కోల్డ్ స్టోరేజ్లు మరింత విస్తరించడంతో పాటు రైతులకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో రమేష్, HM TV, హైదరాబాద్.